హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. ఈ వీడియోలో మనం కంప్లీట్ ల్యాప్టాప్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. మీకు ఏ ల్యాప్టాప్ కావాలి అండ్ ఫస్ట్ ఇయర్లో ల్యాప్టాప్స్ కావాలా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్స్ని ఎవ్రీ బడ్జెట్ అనేది నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఎండ్లో నేను ల్యాప్టాప్ డీల్స్ అనేవి ఇస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ల్యాప్టాప్ కావాలని అడుగుతున్నారు. సో ల్యాప్టాప్ అనేది ఫస్ట్ ఇయర్లో మ్యాండేటరీ ఏం కాదు. కాలేజ్ మ్యాండేటరీ అని ఏం చెప్పదు. బట్ మీకు ల్యాప్టాప్ ఉండాలి. మీకంటూ ల్యాప్టాప్‌తో నెసెసిటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అండ్ ఈసీ స్టూడెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఈసీఈ కంప్యూటర్ సైన్స్ అనే కాదు, మెకానికల్ అందరూ కూడా ల్యాప్టాప్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది ఈ రోజుల్లో. సో మీకంటూ ల్యాప్టాప్ అని మీ పర్సనల్ అనేది ఒకటి ఉండాలి. సో అందుకని నేనైతే పర్చేస్ చేయమనే చెప్తాను. ఈ ల్యాప్టాప్స్ అనేది నేను 3 కేటగిరీస్‌గా డివైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి విండోస్ నాన్ గేమింగ్ అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి విండోస్ గేమింగ్. థర్డ్‌ది వచ్చి మ్యాక్ ల్యాప్టాప్స్. మ్యాక్ ల్యాప్టాప్స్ అంటే యాపిల్ ల్యాప్టాప్స్ అన్నమాట. 3 కేటగిరీస్‌లోనూ వాటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ వాటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకొని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ కన్సిడర్ చేసి మీకు ఏదైతే ల్యాప్టాప్ మంచిగా ఉంటుంది అండ్ ఏ కాస్ట్ రేంజ్‌లో ఉండాలి అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని మీరు మీ ల్యాప్టాప్ అనేది పర్చేస్ చేయొచ్చు. అండ్ వీడియో ఎండ్‌లో నేను అన్ని ల్యాప్టాప్స్ ఈచ్ బడ్జెట్ రేంజ్‌లో ఏ ల్యాప్టాప్స్ అయితే బాగుంటాయో అవి డిస్‌ప్లే చేస్తాను. అండ్ అలాగే నేను హెచ్‌పీ అండ్ డెల్ ల్యాప్టాప్స్‌ని అంత చూపియట్లేదు ఈ డీల్స్‌లో. ఎందుకంటే హెచ్‌పీ ల్యాప్టాప్స్, డెల్ ల్యాప్టాప్స్ ఏంటంటే మిగతా కంపెనీస్ ల్యాప్టాప్స్‌తో పోల్చుకుంటే ప్రైస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ కోసం ప్రైస్ ఎక్కువుంటుందనమాట. అందుకనే నేను వాటిని చూపియట్లేదు. మీరు హెచ్‌పీ, డెల్ మాత్రమే కావాలనుకుంటే ఈ అమెజాన్‌లో అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆప్షన్స్ ఉంటాయి. సో నేను చూపించే ఫీచర్స్ రేంజ్‌లో మీరు ఆ ల్యాప్టాప్స్ కూడా చూసి పర్చేస్ చేయొచ్చు. అండ్ వితౌట్ డిలే మనం ఈచ్ కేటగిరీ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ విండోస్ నాన్ గేమింగ్ అనమాట. విండోస్ నాన్ గేమింగ్‌లో మనకి డే టు డే టాస్క్స్ అన్ని పర్ఫార్మ్ చేయటంలో ఈ కేటగిరీ ల్యాప్టాప్స్ అనేవి బావుంటాయి. అండ్ అలాగే అఫోర్డబుల్ అనమాట. మంచి అఫోర్డబుల్‌గా ఉంటాయి ఈ ల్యాప్టాప్స్ మిగతా కేటగిరీస్‌తో పోల్చుకుంటే. అండ్ గేమింగ్‌తో పోల్చుకుంటే ఈ కేటగిరీ వాటికి బ్యాటరీ లైఫ్ అనేది బావుంటుంది. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత 2, 3 ఇయర్స్ తర్వాత ఈ విండోస్ ల్యాప్టాప్స్ అనేవి నాన్ గేమింగ్ అనేవి లాగ్ వచ్చేస్తాయి. కాంప్లెక్స్ సాఫ్ట్‌వేర్స్ లైక్ పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్ ఫోటోషాప్ అలాంటివి రన్ చేసేటప్పుడు గ్లిచీగా వచ్చేస్తాయి ఈ ల్యాప్టాప్స్‌లో. అండ్ అలాగే ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ అంత బాగా పర్ఫార్మ్ చేయవు. సో పెద్ద టాస్క్ చేయడానికైతే ఇలాంటి ల్యాప్టాప్స్ అంత యూజ్ అవ్వవు. సో దట్స్ అబౌట్ నాన్ గేమింగ్ అనమాట. నెక్స్ట్ గేమింగ్ గురించి చూద్దాము. సో గేమింగ్‌లో బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే పర్ఫార్మెన్స్. గేమింగ్ ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్ అనేది టాప్ నాచ్‌గా ఉంటుంది. అండ్ మీరు కాంప్లెక్స్ గేమ్స్‌ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తాయి ఈ ల్యాప్‌టాప్స్. గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కాబట్టి గ్రాఫిక్స్ కూడా బావుంటాయి. అండ్ అలాగే పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేసేస్తుంది. సో ఇలాంటివన్నీ దీని అడ్వాంటేజెస్. బట్ ఈ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌లో అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువుంటాయి. అలాంటివి ఏంటంటే ఈ ల్యాప్‌టాప్స్ అనేవి హెవీగా ఉంటాయి. చాలా హెవీగా ఉంటాయి ల్యాప్‌టాప్స్. 2 కేజెస్ దాకా ఉంటాయి వెయిట్. గేమింగ్ ల్యాప్‌టాప్స్ అనేవి. బికాస్ ఆఫ్ కూలింగ్. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్స్ హీట్ బాగా ప్రొడ్యూస్ చేస్తాయి గేమ్స్ అప్పుడప్పుడు. సో, అందుకని ఆ గేమ్ హీట్‌ని రిస్ట్రిక్ట్ చేయడానికి కూలింగ్ కూడా అంతే అవసరం. సో, ఈ కూలింగ్ రావాలంటే మనకి హెవీనెస్ పెరిగిపోతుంది. సో, ఈ 2 మెయిన్ డిసడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ లైఫ్. బ్యాటరీ లైఫ్ అనేది చాలా తక్కువొస్తుంది. సో, మీకు ఖచ్చితంగా చార్జర్ క్యారీ చేయాలి. అండ్ చార్జర్ క్యారీ చేయడం అంటే మళ్ళీ అది కూడా వెయిటే. సో, వెయిట్, బ్యాటరీ లైఫ్, హీట్ మెయిన్ డిసడ్వాంటేజెస్. అండ్ ఫైనల్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ అంటే ప్రైస్. గేమింగ్ ల్యాప్‌టాప్స్ అనేవి ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి కంపేర్ టు నాన్ గేమింగ్ ల్యాప్‌టాప్స్. సో, ఇవి దీని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మ్యాక్ ల్యాప్‌టాప్. సో ఈ మ్యాక్ ల్యాప్‌టాప్స్‌లో ఏంటంటే బోత్ అడ్వాంటేజెస్ చాలా ఎక్కువుంటాయి. అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఎక్కువుంటాయి. సో, అడ్వాంటేజెస్ చూస్తే గనక మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది. చాలా మంచి డిజైన్ ఉంటుంది. అండ్ చాలా స్ట్రాంగ్ డిజైన్ ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువుంటుంది. విండోస్ నాన్ గేమింగ్‌తో పోల్చుకుంటే దాదాపు డబుల్, త్రిబుల్ బ్యాటరీ ఉంటుంది యాపిల్ ల్యాప్‌టాప్స్‌లో. అండ్ దెన్
మ్యాక్ ఎక్స్పీరియన్స్. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాక్‌లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఏ ల్యాప్‌టాప్‌లోనూ కూడా ఉండదు. సో, మెయిన్ అడ్వాంటేజ్ ఇదనమాట మ్యాక్. లైట్ వెయిట్ అండ్ పోర్టబుల్‌గా ఉంటుంది మ్యాక్ ల్యాప్‌టాప్ అనేది. చాలా వెయిట్‌లెస్‌గా ఉంటుంది. వెయిట్‌లెస్ డిజైన్ ఉంటుంది మ్యాక్‌లో. సో, కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనం డి డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్, థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ అన్నిటిని మ్యాక్‌లో రన్ చేయలేము. అండ్ క్రాక్ సాఫ్ట్‌వేర్స్‌ని ఎక్కించలేము. గేమింగ్ ఆడలేము. సో, ఇవి మెయిన్ డిసడ్వాంటేజెస్ అన్నమాట. సో, ఎయిర్ ల్యాప్‌టాప్స్‌కి పోర్ట్ కంపాటిబిలిటీ అంత ఉండదన్నమాట. ఓన్లీ టైప్ సి పోర్ట్‌లు మాత్రమే ఉంటాయి మ్యాక్ ల్యాప్‌టాప్స్‌లో. మీరు సెపరేట్‌గా డాంగిల్ కొనుక్కోవాలి. సో, అది కూడా ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. సో, అది ఒక మైనస్ పాయింట్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ మైనస్ పాయింట్ ఏంటంటే, కంపేర్ టు విండోస్ ల్యాప్‌టాప్స్‌తో పోల్చుకుంటే మ్యాక్ ల్యాప్‌టాప్ అనేది ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. సో, ఇవన్నమాట ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. నౌ మనం ఇప్పుడు డీల్స్ గురించి చూద్దాం. ఏ బడ్జెట్‌లో ఏ డీల్స్ పర్చేస్ చేయాలనేది. సో, నేను మీకు చూపిస్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ నా చాయిసెస్ మాత్రమే. అండ్ నేను చూపించేవి మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాలని ఏం లేదు. మీరు కూడా మీ ఓన్ రిసర్చ్ చేయండి. ఆ తర్వాత పర్చేస్ చేయండి. అండ్ మీకు ఈ ల్యాప్‌టాప్స్ నేను చూపించేవి గనుక నచ్చితే గనుక కింద ఉన్న లింక్‌తో మీరు పర్చేస్ చేయొచ్చు. 30,000 రేంజ్‌లో ల్యాప్‌టాప్స్ అనేది చూపిస్తున్నాను స్టార్టింగ్. సో, ఎవరైతే బాగా మినిమమ్ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ కావాలనుకున్నారో వాళ్ళు 30,000 రేంజ్ చూడొచ్చు. బట్ కొంచెం బడ్జెట్ ఉందనుకుంటే మీరు ఐ5 ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్ చూసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ ల్యాప్‌టాప్స్ అనేది పర్చేస్ చేయరు కదా! సో, అందుకని కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా ఐ5 రేంజ్‌లో చూస్తే బెటర్ అనమాట. సో, ఇది ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చూపిస్తున్నాను. సో, లెనోవో థింక్‌బుక్ 15 ఇది. సో, రైజెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 8 జీబీ, 512 జీబీ ఎస్ఎస్‌డీ ఉంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ. సో, ఇదనమాట. కింద లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఏసర్ ఎస్పార్ లైట్ ఐ3 ప్రాసెసర్‌తో వస్తుంది. అండ్ 8 జీబీ ర్యామ్, 512 జీబీ సేమ్ దానిలోనే. అండ్ ఇది ఐ3తో ప్రాసెసర్‌తో వస్తుంది. అది రైజెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. సో, ఐ3 అనేది ఇంటెల్ ప్రాసెసర్. రైజెన్ అనేది ఏఎండీ ప్రాసెసర్ అన్నమాట. సో, 2 బానే ఉంటాయి. బట్ ఇంటెల్ బెటర్ కొంచెం ఏఎండీ కన్నా. నెక్స్ట్ జెబ్రానిక్స్ అన్నమాట. జెబ్రానిక్స్ బ్రాండ్‌లో ఐ5లోనే 34,000కి వస్తుంది ఇది. 8 జీబీ, 512 జీబీ అండ్ 15.6 ఇంచ్ ల్యాప్‌టాప్ అన్నమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడా వస్తుంది. సో, కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ 50,000 రేంజ్‌లో అయితే మనకి ఐ5 ఐ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. హానర్ మ్యాజిక్ బుక్ ల్యాప్‌టాప్ అనమాట. ఇది కూడా చూడొచ్చు. 50,000 రేంజ్‌లో చూసేవాళ్ళు. నెక్స్ట్ ఏసుస్ వివో బుక్ 15 అనమాట. ఇది కూడా ఐ5 ప్రాసెసర్‌తో వస్తుంది. అండ్ 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. బట్ ఏసుస్ ల్యాప్‌టాప్స్ ఏంటంటే డిస్‌ప్లే చాలా బాగుంటుందన్నమాట. సో, 49,000 ఉంది ఇది కూడా. నెక్స్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్ కోసం చూసేవాళ్ళు ఇదిగోండి మీకోసం గేమింగ్ ల్యాప్‌టాప్ చూపిస్తాను. లెనోవో ఐడియాపాడ్ గేమింగ్ 3 ల్యాప్‌టాప్ అనమాట. రైజెన్ 5తో ప్రాసెసర్‌తో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ అండ్ గ్రాఫిక్ కార్డ్ ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఆర్టీఎక్స్ 2050 ఉందన్నమాట. సో, ల్యాప్‌టాప్ వెయిట్ చూసారా 2.3 కిలోస్. ఇది డిసడ్వాంటేజ్ అని చెప్పాను కదా! సో, అది ల్యా గేమింగ్ ల్యాప్‌టాప్స్ అనేది వెయిట్ ఎక్కువుంటాయి. నెక్స్ట్ సామ్‌సంగ్ బ్రాండ్‌లో చూస్తే గనక ఐ5 13థ్ జెన్ 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ 64,990 65,000కి వస్తుంది. సామ్‌సంగ్ బ్రాండ్‌లో. ఇవి 50,000 బడ్జెట్ రేంజ్‌లో. నెక్స్ట్ 70,000 బడ్జెట్ రేంజ్ ల్యాప్‌టాప్స్ చూద్దాం. మీకు 50,000 రేంజ్‌లో షామీ ల్యాప్‌టాప్స్ కూడా ఉంటాయి. అవి కూడా బావుంటాయి 50,000 రేంజ్‌లో. బట్ అమెజాన్‌లో కనిపియలేదు. మీరు షామీ స్టోర్‌లో కూడా చెక్ చేయొచ్చు. 50,000 రేంజ్‌లో బావుంటాయి షామీ ల్యాప్‌టాప్స్ కూడా. నెక్స్ట్ 70,000 రేంజ్‌లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి యాపిల్ M1 అనమాట. సో, M1 కొంచెం ఓల్డే. బట్ యాపిల్ కాబట్టి దానికుండే రేంజ్ దానికుంటుంది. అండ్ 8 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. బట్ 8 జీబీ ర్యామ్ యాపిల్‌లో అనేది తక్కువ అంచనా వేయొద్దు. దీని పెర్ఫార్మెన్స్
విండోస్ ల్యాప్‌టాప్‌ల ఏ ల్యాప్‌టాప్‌లో కూడా ఉండదు. 8 జీబీని 16 జీబీ విండోస్ వర్సెస్ మ్యాక్ అంటే మ్యాకే పెర్ఫార్మ్ చేస్తుంది 8 అయినా గూడా. సో, నెక్స్ట్ ల్యాప్‌టాప్ వచ్చి ఏసస్ వివోబుక్ 16X ఐ5 అండ్ 13 జెన్ వస్తుంది. ఐ5 13 జెన్ 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డి, ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్స్ కార్డ్‌తో వస్తుంది. సో, ఇది గేమింగ్‌కి పనిచేస్తుంది అండ్ అలాగే ఎడిటింగ్ కూడా పనిచేస్తుంది. సో, 76,000 ఉందిది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సామ్‌సంగ్ గ్యాలక్సీ బుక్ 4 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డి, ఐ7 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫుల్ హెచ్‌డి స్క్రీన్‌తో వస్తుంది. బట్ గేమింగ్‌కి అంత బాగుండదు. బట్ రెగ్యులర్ వర్క్ చేసుకునే వాళ్ళకి అల్టిమేట్ అనమాట. సో, 74,000కి వస్తుంది. గ్రేట్ ల్యాప్‌టాప్ అనమాట. నెక్స్ట్ లెనోవో ఎల్‌ఓక్యూ 2024 ఎడిషన్ ఐ5 ప్రాసెసర్‌తో వస్తుంది. అండ్ ఫుల్ హెచ్‌డి గ్రాఫిక్స్ కార్డ్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డి, 4050 గ్రాఫిక్ కార్డ్, 6 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో, గేమింగ్‌కి అల్టిమేట్ అనమాట. సో, గేమింగ్ పాస్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. సో, ట్రయల్ వెర్షన్‌గా. సో, 84,490 లెనోవో నుంచి ఈ ల్యాప్‌టాప్ అనమాట. నెక్స్ట్ 90,000 రేంజ్‌లో ది బెస్ట్ ల్యాప్‌టాప్ అనేది మ్యాక్‌బుక్ ఎయిర్ M2. సో, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డి, M2 చిప్‌తో వస్తుంది. సో, ఇది 93,000 ఉంది ప్రెజెంట్. సో, నా సజెషన్ ఈ ల్యాప్‌టాప్స్ అన్నీ చూసిన తర్వాత నేనేది ప్రిఫర్ చేస్తానంటే, మీ బడ్జెట్ ఉంటే గనక గో ఫర్ మ్యాక్ M1. ఇంకా బడ్జెట్ ఉందనుకుంటే M2. లేదనుకుంటే సామ్‌సంగ్ బుక్ 4 కూడా బావుంటుంది 75,000 రేంజ్‌లో. అండ్ అంతకంటే తక్కువ 50,000 రేంజ్‌లో అయితే మీరు షామీ చూడొచ్చు అండ్ హానర్ బుక్ అండ్ ఏసుస్ అవి కూడా కన్సిడర్ చేయొచ్చు. డిపెండింగ్ అపాన్ మీ ప్రిఫరెన్స్. మీ రిసర్చ్ మీరు చేయండి. అండ్ మీకు నచ్చిన ల్యాప్‌టాప్ పర్చేస్ చేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ల్యాప్‌టాప్ గురించి కంప్లీట్ ఇన్ఫో అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.